తన ఉద్యోగిని వ్యక్తిగత జీవితం ఇప్పుడు యాక్సెంచర్ సంస్థకి పెద్ద సమస్యగా వచ్చింది. ఏంటయ్యా అంటే గత 2 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటిది నిన్న మొన్న కూడా ఏది సుప్రీంకోర్టులో జడ్జి గారు బివి నాగరత్న గారితో పాటు కూడినటువంటి ధర్మాసనం ఒక వరకట్న వేధింపుల అంశం మీద ఒక కేసును ఉటంకించింది. అందులో మొన్ననే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక టెకీ అతుల్ సుభాష్ అనేటటువంటి బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీదన 2019లో నిఖిత అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 9 దొంగ కేసులు పెట్టి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి రోజు ఉత్తరప్రదేశ్కి వచ్చి అక్కడ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించింది. చివరికి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి తన బంధువులతో అని చెప్తూ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం. ఆ విషయాన్ని కోర్టు చేసింది సుప్రీంకోర్టు. దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున వేలు చేస్తూ ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇట్లాంటిదని మాట్లాడేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అతనేమో కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెడుతుంటే ప్రజలు మాత్రం ఇందులో చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. ఆ నిఖిత అనేటటువంటి అమ్మాయి ఎవరైతే టెకీ ఉందో తను యాక్సెంచర్ సంస్థ ఉద్యోగినట. ఆ విషయం ఎప్పుడైతే వైరల్ అయిందో ఇప్పుడు ఆ యాక్సెంచర్ సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్లో ఉన్నటువంటి అకౌంట్కి 100,000 లక్షల పోస్టులు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి. తక్షణం అమ్మాయిని ఉద్యోగాన్ని తీసేయండి, ఇట్లాంటి రాక్షసిని తీసేయండి, మీ ఉద్యోగాలను అడ్డుపెట్టుకుని జీవితాలతో చెలగాటమాడుతోంది అన్నటువంటిది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ని హైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి.